నా స్టైల్లో మిరపకాయ బజ్జీ చేసి చూడండి. ఎక్కువసేపు క్రంచీగా ఉంటాయి. అలాగే మిరపకాయలో ఫిల్లింగ్ కోసం చింతపండు గుజ్జు వాడకుండా నా స్టైల్లో మిర్చి మధ్యలో పుల్లగా ఉండటానికి నేను ఒక ఇంగ్రీడియంట్ వేశానండి. నా వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విజయ కిచెన్. ముందుగా ఒక గిన్నెలో శనగపిండి 1 కప్పు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకొని, అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకొని, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ నూనె కూడా వేసుకొని, 1/2 టీ స్పూన్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిలో నూనె వేయటం వల్ల మంచి టెక్స్చర్ వస్తుంది. తర్వాత సరిపడినంత నీళ్లు పోసుకొని, మరీ జారుగా కాకుండా నేను చూపించిన విధంగా పిండిని ఇలా కలుపుకోవాలండి. అప్పుడే మనకి మిరపకాయ బజ్జీ మంచిగా వస్తుంది. నేను చెప్పాను కదండి, చింతపండుకి బదులుగా నిమ్మకాయ వాడుతున్నాను. దీంట్లో ఒక గిన్నెలోనే నిమ్మకాయ పిండుకొని దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మిర్చిని మధ్యగా చీల్చి దానిలో ఉన్న గింజల్ని తీసివేయాలండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే అన్ని మిర్చీలని చీల్చి గింజల్ని తీసివేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసాన్ని మిరపకాయ మధ్యలోని ఇలాగ వేసుకోవాలి. మొత్తం ఎక్కువగా వేయకుండా కొంచెం జారుడుగా వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలండి. దీంట్లోనే మనం మరీ నూనె వేడవకుండా మీడియం ఫ్లేమ్లోనే మనము ఈ మిరపకాయ బజ్జీలని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. మిరపకాయ బజ్జీలని ఎప్పుడైనా సరే అండి, మనం మీడియం ఫ్లేమ్లోనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మిరపకాయ లోపలికల్లా వేగి ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటుంది. మిర్చి బజ్జీని ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకోండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ కామెంట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.